అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టైటాన్ ట్రేడర్స్ అండ్ ఓకే. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెటప్ అయితే దొరకలేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఈ జోన్ నుంచి సెటప్ తీసుకుందామన్నా, అందుకే ఇక్కడ మై వ్యూ అని రాసి లైవ్ స్ట్రీమ్ వెళ్ళి చూడండి. మీరు ఈరోజు 9th జూలై లైవ్ స్ట్రీమ్ వెళ్ళి చూడండి. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత బయింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈ ఏరియాకి ఎందుకు రాలేదంటే నిఫ్టీ ఈరోజు టోటల్ జస్ట్ బయింగ్లోనే ఉండిపోయింది. ఓకే, ఫస్టే మార్నింగే మార్కెట్ గ్యాప్ అప్ ఇచ్చింది అండ్ ఇది ఇలానే కొనసాగిందనమాట. పైకి వెళ్తానే కొంచెం పుల్ బ్యాక్ రావడం. పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఇక్కడ మనకి ఏది సపోర్టింగ్ డిమాండ్ జోన్ అయితే లేదు. సో అందుకే ఇది పైకి వెళ్ళింది. అండ్ టుమారో నిఫ్టీలో వచ్చేసి ఏం జరుగుతుంది అంటే, అండ్ ఇంకొకటి రీజన్ ఏమంటే, ఇక్కడ ఇది డైలీ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. ఈ జోన్ ఉంది కదా 52,535 to 52,565, ఇది వెరీ స్ట్రాంగ్ జోన్. అందుకే ఇక్కడ నుంచి మూవ్ అవ్వలేకపోయింది. ఇక్కడే సైడ్ వేస్లో ఇరిపోయింది. ఇది కిందికి రావాలంటే నిఫ్టీ కూడా కిందికి రావాలి కదా. నిఫ్టీ పైకి వెళ్తా ఉండే ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి ఆల్ టైమ్ హైలో క్రియేట్ అయింది నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడే సైడ్ వేస్ రేంజ్ అయిపోయింది. దానికి సపోర్టింగ్ క్రైటీరియా ఉండాలి కదా నిఫ్టీ అట్లీస్ట్. నిఫ్టీ సపోర్టింగ్ లేదు, అందుకే ఇది కిందికి రాలేదు. సో వీ అవాయిడెడ్ ట్రేడింగ్. ఇక్కడ ట్రేడింగ్ అయితే ఏం చేయలేదు ఈరోజు ప్రస్తుతానికి 9th జూలై. మనం నిఫ్టీలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి టుమారో ఈ లైన్ ఉంది కదా 24,443. రేపు ఇది టార్గెట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి, ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అనిపిస్తుంది నాకు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ ఏరియాలో ఇలా క్రియేట్ చేస్తే మార్కెట్ ఇలా ఓపెన్ అయ్యి ఫస్ట్ సెల్లర్స్ని ట్రాప్ చేసి ఇలా దీన్ని టార్గెట్ చేద్దాం. కాదు, ఇక్కడ ఈ రేంజ్లో గ్యాప్ అప్ అయింది, ఇంకా బాగా మనకి సెటప్ అయితే దొరుకుతుంది. ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, కొంచెం టైం తీసుకున్న తర్వాత మార్కెట్ ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ టార్గెట్ ఇది అండ్ సెకండ్ టార్గెట్ ఇదైతే రేపు పక్కా అండి, ఇది తీసుకోవాలి. ఓకే, లిక్విడిటీ ఇప్పుడైతే నాకు ప్రజెంట్ రివర్సల్ అయితే ఏం కనిపించలేదు, కానీ ఈ రేంజ్ అయితే 24,443 టుమారో లిక్విడిటీ హండ్ చేస్తుందని నేను అనుకుంటాను. అంటే ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి రావచ్చు, ప్లస్ ఇక్కడ నుంచి ఇంకా మనకి ఫుల్ రేంజ్ దొరుకుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పట్టి అట్లే 100 పాయింట్స్ ఈ రేంజ్లో ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే, అయితే ఈ లిక్విడిటీ ఒకటి పెండింగ్ ఉంది. అండ్ ఈరోజు ఫుల్ బిల్డప్. ఓకే, ఇదంతా బిల్డప్ అయింది లిక్విడిటీ, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్ అయింది. అంటే ఎవరెవరు బయర్స్ ఉన్నారో అంతా దీంట్లో మొత్తం ఫుల్ నిండిపోయి ఉన్నారు. ఓకే, అందుకే ప్లస్ దీంట్లో రేపు ఏం జరగచ్చు అంటే, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, నిఫ్టీలో గ్యాప్ డౌన్ రెండు దాంట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మనకు వేళ ఈ లిక్విడిటీ హంట్ ప్లస్ ఇది ఆల్రెడీ అయిపోయింది, ఈ లిక్విడిటీ హంట్ ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, మనం ఇక్కడ నుంచి ట్రేడ్ ఇక్కడ ప్లాన్ చేద్దాం ఫస్ట్ ఇక్కడికి. ఓకే, ఈ ఏరియా ఇది చూసుకుంటే మనకి జస్ట్ ఇన్సైడ్ బార్ ఫామ్ అయింది బ్యాంక్ నిఫ్టీలో. చూడండి, లిక్విడిటీ తీసుకోలేదు, అది తీసుకోలేదు, కానీ రేపు ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయితే మనకి మంచి టార్గెట్ దొరుకుతుంది ఈ రేంజ్ వరకు. నిఫ్టీ గ్యాప్ అప్ అంటే అది పైన హ్యాండ్ చేయాలి కాబట్టి అట్లీస్ట్ వీళ్ళు టార్గెట్ తీస్తాం. ఇదైతే ఓవరాల్ టార్గెట్. అండ్ ఇంకా డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇవన్నీ బ్రేక్ చేసుకుంటా జస్ట్ డైరెక్ట్ 53,358 రేంజ్ ఇక్కడ వరకు వెళ్తుంది. ఆల్ టైమ్ హై ఇది కూడా క్రియేట్ చేయలేదు కదా, ఆల్ టైమ్ హై ఇది అందుకు. ఇదండి నిఫ్టీలో అయితే మనకు రేపు ఈ రేంజ్లో ఇక్కడ 24,394 ఈ బాక్స్ 403 to 24,383 ఇదొక రేంజ్. అండ్ ఈ బాక్స్ ఇది అంటే ఇది డైలీ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. ఓకే, ఈ డైలీ చార్ట్లోకి వెళ్ళి చూడండి. ఈ రోజుకి నిన్నకి దీంట్లో ఓకే ఇంబ్యాలెన్స్ అనమాట. ఈ ఏరియాలో ఓపెన్ అయితే ఇంకా మేలు, కానీ ఇంత పెద్దగా ఓపెన్ కాదు నేను అనుకుంటాను. ఒకవేళ అయితే ఈ రేంజ్లో ఓపెన్ అయితే మనకు సెటప్ దొరికితే ఇలా చెప్పాను కదా, ఈ ప్రకారం ఇది ఈ లిక్విడిటీ హ్యాండ్ చేద్దాం. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇంకా బెస్ట్ ఎంట్రీ దొరుకుతుంది మనకి. పొద్దున ఓపెన్ చేసి గ్యాప్ డౌన్ ఇట్లా సెల్లర్స్ అందరిని ట్రాప్ చేసి మళ్ళీ మనకు మూమెంట్ ఇచ్చింది అనుకోండి ఇలా, అప్పుడు మనం అక్కడ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇదండి ఈరోజు
ఈరోజు అంతా జరిగింది. బ్యాంక్ నిఫ్టీ ప్లస్ బ్యాంక్ నిఫ్టీ ఎందుకు ఇక్కడ 8కి పోయిందంటే కిందికి రాలేదంటే మన ఏరియాకి వచ్చిన తర్వాతే మనం జస్ట్ దీన్ని టార్గెట్ చేయగలం. డైరెక్ట్ ఇలా ఉంటుంది, కానీ మనకు లిక్విడిటీ ఫ్యూయల్ కావాలి కదా. ఫ్యూయల్ అంటే మొన్నది ఫ్యూయల్ దొరికిన తర్వాత మనం దీన్ని ఈజీగా టార్గెట్ చేయగలం. ఫుల్ ఫాస్ట్ మూమెంట్ వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఇది కిందికి రాలంటే నిఫ్టీ ఫుల్ ఈరోజు అంతా అప్ ట్రెండ్లోనే ఉండిపోయింది. ఓకే, ఒక ట్రెండీ మార్కెట్లో అంతా. రేపు కలుద్దాం. రేపు లైవ్ స్ట్రీమ్లో ఎవరైతే నేను లైవ్ స్ట్రీమ్లో కూడా చెప్పినాను, నా ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత ఎస్ఎంసి పార్ట్ 1, ఎస్ఎంసి అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ పార్ట్ 1 స్టార్ట్ చేస్తాను. ఇంకా యూట్యూబ్లో వదులుతాను మీ అందరికీ. ఓకే, మీరు ఏదైనా కొత్తగా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే వీడియో లైక్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఈ డౌట్ ఇది అని. థ్యాంక్ యూ.